హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముఖేష్ అంబానీ ఆ పేరు వినగానే మనందరికీ గుర్తొచ్చేది ఒకటే, ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో ఒకరు. కానీ ఎంత డబ్బున్నా కష్టాలు మాత్రం ఎవరినీ వదలవు. అవును ఫ్రెండ్స్, మీరు విన్న మాట అయితే నిజమే. ఈయనకి 3 పిల్లలు ఉన్నారు. అందులో చిన్నవాడు అనంత్ అంబానీ. ఇతను చిన్నప్పటి నుంచి కూడా ఆస్తమాతో ఎంతగానో బాధపడుతున్నాడు. ఆస్తమా తగ్గడానికి ఇతనికి ఎన్నో మెడిసిన్స్ అండ్ స్టెరాయిడ్స్ ఇచ్చేవారు. సో ఆ మందుల ప్రభావంతో ఎక్కువగా ఆకలి వేసేది. ఫుడ్ ఎంత తిన్నా కూడా ఇంకా ఆకలేసి ఎక్కువగా తిని ఒబేసిటీ కూడా వచ్చింది. ఆ ఒబేసిటీని తగ్గించుకోవడానికి అతను ఎంతగానో వర్కౌట్స్ చేసి డాక్టర్ని సంప్రదించగా ఒక 2 years అతనైతే వెయిట్ లాస్ అవ్వడం జరిగింది. కానీ అతను దానిని మెయింటైన్ చేయలేక మళ్ళీ వెయిట్ గెయిన్ అయ్యాడు. ఎంతలా అంటే మునుపటి కంటే ఇంకా ఎక్కువగా లావ్ అయ్యాడనమాట. సో అంతేకాకుండా ఇతనికి ఆస్తమా కూడా ఉండడం వల్ల క్లైమేట్ కొంచెం కూల్గా ఉన్నా, చల్లని గాలులు ఏమైనా వచ్చినా ఇతని ప్రాణాలకే ప్రమాదమని డాక్టర్స్ చెప్పారు. సో ఇదిలా ఉండగా 2020 కరోనా టైంలో మొదటిసారిగా అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ని చూశాడు. సో అప్పుడే ఆయన రాధికా మర్చెంట్ గారిని ఇష్టపడడం అయితే జరిగింది. అంతేకాకుండా రాధిక కూడా అనంత్ అంబానీని ఇష్టపడింది. సో వాళ్ళిద్దరూ కరోనా టైంలో ఎటు వెళ్ళలేక జామ్నగర్లోనే ఉండడం అయితే జరిగింది. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఒక బాండింగ్ ఏర్పడి నిజంగా వాళ్ళు ఎంతగానో డీప్గా ప్రేమించుకోవడం అయితే జరిగింది. అంతేకాకుండా అందరూ అనుకుంటున్నట్టు రాధికా మర్చెంట్ కేవలం డబ్బు కోసమే అనంత్ అంబానీని ప్రేమించలేదు. ఆమె కూడా ఎంతో కోట్లకి అధిపతి అయినటువంటి వాళ్ళ నాన్నగారికి ఎంతో ముద్దుల గారాలు పట్టి, కానీ అనంత్ అంబానీని కేవలం మనసు చూసే ఆమె ప్రేమించిందని ఆమె ఒక ఇంటర్వ్యూ ద్వారా తెలిపింది. ఇంకా అనంత్ అంబానీ తన ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్లో స్టేజ్ పైన మాట్లాడుతూ ఉండగా ముఖేష్ అంబానీ గారు ఏడ్చేశారు. ఎన్నో కష్టాలు పడ్డాము, లక్షల కోట్లున్నా ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చింది అని చెప్పేసి అనంత్ అంబానీ ఎంతగానో బాధపడ్డాడు. అది చూసిన ముఖేష్ అంబానీ ఇంకా నీతా అంబానీ కూడా ఎంతగానో ఏడ్చారు. ఇంకా వాళ్ళ కొడుకు మీద మమకారంతో ఎన్నో వేల కోట్లు ఖర్చు పెట్టి ఈ పెళ్ళినైతే జరిపిస్తున్నారు. మీరు వీడియోలో చూశారు కదా ఫ్రెండ్స్, నిజంగా స్వర్గాన్ని తలపిస్తుంది ఆ మండపం. అవన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. కానీ ఒక్కటి మాత్రం నిజం ఫ్రెండ్స్, ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ స్టోరీ మొత్తం వింటుంటే నాకు నిజంగా అదే అనిపించింది. మీరేమనుకుంటున్నారు? ఇంకా చెప్పాలంటే డబ్బే అన్నిటికీ పరిష్కారం అనేది కూడా చాలా తప్పు ఫ్రెండ్స్. ఇప్పుడు డబ్బు లేని వాళ్ళు కూడా ఎంతో హ్యాపీగా ఉంటారు. అలాగని చెప్పి డబ్బు అవసరమే ఉండదు అని కాదు, కానీ విపరీతమైన కోరికలు మాత్రం ఉండకూడదు. అవును ఫ్రెండ్స్, వీళ్ళ స్టోరీనే మనకి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, అతనికి ఎన్నో వేల కోట్లు ఉన్నాయి, కానీ ఏం లాభం, అతని ఆరోగ్యం మాత్రం సరిగ్గా లేదు. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా నేను చెప్పేదైతే ఒక్కటి, వాళ్ళ ప్రేమ మాత్రం నిజం. ఇంకా డబ్బుతో అన్నీ కొనలేమనేది కూడా పచ్చి నిజం. ఈ మ్యారేజ్తో అయినా అనంత్ అంబానీకి కలిసి వచ్చి తన హెల్త్ అంతా సెట్ అయ్యి హ్యాపీగా అనంత్ అంబానీ అండ్ రాధికా మర్చెంట్ 100 సంవత్సరాలు సంతోషంగా పిల్ల పాపలతో హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా రాయండి. అండ్ ఫ్రెండ్స్, ప్లీజ్ ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్. Thank you for watching friends.